అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీజీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? జాతిపిత మహాత్మా గాంధీ అంటే తెలియని వారు భారతదేశంలో ఎవరూ ఉండరు. ఇంటికి తండ్రిలా ఆయన మన దేశానికి జాతిపిత. గాంధీజీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో జన్మించారు. గాంధీ గారి తండ్రి కరమ్చంద్ గాంధీ మరియు తల్లి పుత్లీబాయి. ఈయన రాజకోటలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. చిన్నతనంలో చూసిన సత్య హరిశ్చంద్ర, శ్రవణ కుమారు నాటకాలు ఈయనలో ఎంతో ప్రభావాన్ని చూపాయి. బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. గాంధీ గారి భార్య కస్తూర్బా గాంధీ మరియు పిల్లలు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, దేవదాస్ గాంధీ మరియు రామ్దాస్ గాంధీ. ఓ సామాన్య మానవుడిగా పుట్టిన మహాత్మా గాంధీ తెల్లదొరలకు శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. బ్రిటిష్ వారు మన దేశం నుండి వెళ్లిపోయేందుకు సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాలు ఎన్నో చేపట్టారు. 1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా నాథూరామ్ గాడ్సే కాల్చి చంపేశారు. ధన్యవాదములు. సమతకు మమతకు సంగీతం గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంగీతం ఇది సమతకు మమతకు సంగీతం. ఒక స్పీచ్ విందాం. అందరికీ నమస్కారం. నా పేరు వి సంజన. నేను 8వ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను. ఇప్పుడు నేను దసరా పండుగ యొక్క ప్రాముఖ్యతను చెప్పబోతున్నాను. మన భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగలలో దసరా పండుగ ఎంతో ముఖ్యమైన మరియు ప్రాముఖ్యమైన పండుగ.
దసరా పండుగను విజయదశమి, దేవి నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ప్రజలు ఈ 10 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దేవి నవరాత్రులుగా, 10వ రోజున విజయదశమి కలిసి దసరా అంటారు. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి 10వ రోజు ఆ 9 రోజులను దేవి నవరాత్రులుగా, 10వ రోజున విజయదశమికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటాం. రామాయణం ప్రకారం విజయదశమి రోజున శ్రీరాముడు దశకంఠుడైన రావణాసురుని వధించి విజయం సాధించాడు. మహాభారతంలో పాండవులు తమ వనవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుంచి తీసుకున్న రోజు కూడా విజయదశమి రోజునే. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా ప్రతీక. విజయదశమి రోజు రావణ వద్ద జమ్మి ఆకులతో పూజ చేయడం ఆనవాయితీ. నవరాత్రులలో నవదుర్గాలుగా పూజింపబడే దుర్గాదేవి రూపాలు: 1వ రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మరూపిణి, 3వ రోజు చంద్రనంత, 4వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయని, 7వ రోజు కాలరాత్రి, 8వ రోజు మహాగౌరి, 9వ రోజు సిద్ధిదాత్రి. ధన్యవాదాలు. నందిని